నెల్లూరు క్లబ్ ని అన్ని వసతులు కలిగేలా ఆధునికంగా తీర్చిదిద్దుతామని సెక్రటరీ అభ్యర్థి రాజా రామ్మోహన్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే క్లబ్ ఎన్నికలకు సంబంధించి డెడికేటెడ్ ప్యానెల్ తరఫున అభ్యర్థులు నామినేషన్ వేశారు. తమ ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నెల్లూరు క్లబ్ లో ఏసీ సౌకర్యం కల్పిస్తామని, మహిళలకు, చిన్నారులకు తగిన వసతి కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ ప్యానెల్ తరఫున నామినేషన్ వేసిన ప్రెసిడెంట్ గా శివకుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా దయాకర్ రెడ్డి, ట్రెజరర్ గా శ్రీధర్ రెడ్డి, ఈసీ మెంబర్లుగా తోట నాగరాజు, సాయిమోహన్ రెడ్డి, చిన్న శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ నారాయణ రాజు, గుండ్ర శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి గెలిపించమని కోరారు. రూలింగ్ లోకి వచ్చి మాకు అవకాశం మెరిస్తే తర్వాత 2028లో జరిగే ఎలక్షన్ లో జనరల్ పార్టీ కంటే ముందు, ఎలక్షన్ కంటే ముందు జనరల్ పార్టీ మీటింగ్ పెట్టి మీ అందరూ ఆమోద ముద్ర తీసుకునే నేను నెక్స్ట్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాను. ఎలక్షన్ కు ముందే జనరల్ పార్టీ పెడతాను. అదే నెలలో జనరల్ పార్టీ పెడతాను. నేను అందరు ప్రతి ఓటర్ని సాటిస్ఫై చేసి నేను ఎలక్షన్ లోకి వెళ్తాను. నమస్కారం. నెల్లూరు క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. నేను మీ బండి రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను. నెల్లూరు క్లబ్ డెడికేటెడ్ ప్యానెల్ తరఫున నేను సెక్రటరీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను. నాతో పాటు ప్రెసిడెంట్ గా శివకుమార్ రెడ్డి గారు, ట్రెజరర్ గా శ్రీధర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ గా దయాకర్ రెడ్డి గారు, ఇంకా మా ఈసీ నెంబర్లు 7 ఈసీ నెంబర్లు కలిసి మేము ఒక ప్యానెల్ గా అనుకొని నెల్లూరు క్లబ్ కి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. ఈ క్లబ్ లో ప్రథమంగా మేము అనుకున్నది ఏంటంటే ప్రతి మెంబర్ కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ తోటి బయటకు వచ్చాం మేము. ఆ స్కీమ్ లో ప్రతి మెంబరు ఒక నామినీని పెట్టుకోవచ్చు. ప్రతి మెంబరు నేను పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు, అన్న పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు నాకు ఓటేసిన వాళ్ళు పెట్టుకోవచ్చు, ఓటైన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రతి మెంబరు చనిపోయిన తర్వాత కంటిన్యూషన్ వాళ్ళ వారసులకి మెంబర్షిప్ ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా, ఫ్యామిలీలో ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా నేను మేనిఫెస్టోలో పెట్టాను. అదేవిధంగా నెరవేరుస్తాను. మెయిన్ గా చెప్పుకోవాలంటే మనకు అసలు లేడీస్ వస్తే మన క్లబ్ లో ఉండేదానికి, నిలబడేదానికి, కూర్చునేదానికి, పిల్లలు వస్తే ఆడుకునేదానికి ఏమీ లేదు వాళ్ళకి. అందుకని ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఒక దాన్ని పెట్టాలనుకున్నాం. మేమంతా అనుకొని, మా కమిటీ సభ్యులు అందరూ అనుకొని మేము అనుకున్నాం. దాన్ని పెడతాం. తర్వాత షటిల్ స్టేడియంకి ఏసీ అడిగారు, ప్లేయర్స్ అందరూ కలిసి నన్ను అడిగారు. ఏసీ అడిగారు, అందరికీ సమ్మతించేలాగా ఏసీ ప్రొవైడ్ చేస్తాం. ఇకపోతే ఈ క్లబ్ అకౌంట్ అడిగితే అకౌంట్ మేము ఆడిట్ రిపోర్ట్ అడిగాం. మేము అకౌంట్ రిపోర్ట్ అడిగాం. ఎంత ఉంది, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఖర్చులు ఎంత అయినా రిపోర్ట్ అడిగాం. ఇప్పటికీ ఇవాళ 6 రోజులైంది మేము అడిగి. ఈ రోజుకి దాని ప్రస్తాపన ఎవరు తీసుకురావట్లేదు. ఎప్పుడు అడిగినా రేపిస్తాం 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 అని పోస్ట్ పోన్ చేస్తున్నారు. అది ఎందుకు లేకపోయారో మీ అందరికీ తెలుసు భావిస్తున్నాను. ట్రాన్స్పరెన్సీ లేదు. ఏదైనా అంతకుముందు సెక్రటరీ ఉంటే ప్రతిదీ రూమ్లు ఎన్ని రూములు బుక్ అయినాయి, ఎన్ని రూములు ఖాళీ ఉన్నాయి లెక్క వచ్చేది. ప్రతిరోజు ప్రతి నెల ఖర్చు ప్రతి మెంబర్కి వాట్సాప్ లో పోయేది, మెసేజ్ల ద్వారా పోయేది. ఇప్పుడు అసలు ఏమీ అనుకోవట్లేదు, ఎవరికి తెలియట్లేదు. ఎంత ఖర్చు, అసలు ఎన్ని రూములు వాడుతున్నారు, ఎన్ని రూములు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని రూములు ఎవరు వాడుకున్నారో తెలియట్లేదు. వీటన్నిటి మీద మేము స్పందించి మా సభ్యులందరూ దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి మనమన్నా దీన్ని ఎట్లా అయినా సరే దీన్ని అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. దయచేసి మాకు మా మేనిఫెస్టో నచ్చుంటే మమ్మల్ని గెలిపించండి. ఒక్కటే మనవే నాది, మీరేసే ప్రతి ఓటు 1900 మెంబర్లకి 1,70,000 రూపాయలు మీరు గిఫ్ట్ గా ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరేసే ప్రతి ఓటు 1900 మంది మెంబర్లకి
మీ నామినీ ద్వారా 1,70,000 మీరు గిఫ్ట్ గా ఇచ్చినట్టు అవుతుంది. మీ ఒక్క ఓటే 1,70,000 ప్రతి నెంబర్ కి ఫ్రీగా మీరే గిఫ్ట్ ఇచ్చినట్టు. దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని.